అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత మన నాయకత్వం ఈ భారత జాతిని తీర్చిదిద్దినటువంటి విధానంతో ఈరోజు ప్రపంచ దేశాలలో భారత జాతి అంటే మిగతా అందరూ కూడా తలెత్తి గర్వంగా చూసే విధంగా ఇవాళ మన సైన్యం పోరాట పటిమ, మేధస్సును, సాంకేతికతను మోడీ గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఇవాళ గర్వంగా నిలిచి దేశ ప్రజలందరూ కూడా వారి అంకిత భావానికి, వారి నాయకత్వానికి ఒప్పంగి వీధులంబడి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క ఐక్యతను, వాళ్ళ యొక్క సంఘీభావాన్ని భారత సైన్యానికి, భారతదేశ ప్రభుత్వానికి తెలుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ రాజంపేటలో స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి దేశభక్తులు, పట్టణ ప్రజలందరూ కూడా ఇవాళ భారత్ మాతాకి జై, భారతదేశంలో పుట్టినందుకు మేమంతా ప్రతి ఒక్కరము గర్విస్తున్నామనేటటువంటి విధంగా ఈరోజు వారికి సంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది. ఈ 75 సంవత్సరాల క్రమంలో ఒక ఎత్తు, ఇవాళ ఒక ఎత్తు. ఎక్కడ కూడా భారతదేశం అనేటటువంటిది కేవలము హింసను వ్యతిరేకిస్తూ అహింసాయుధంతో, శాంతి ఆదాయంతో ముందుకు వెళ్తూ ఉంది. ఆ రోజు గాంధీజీ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతంతోనే ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది. అయితే మేము శాంతిని పాటిస్తాం, హింసకు చోటివ్వం, అలాగని మమ్మల్ని కొడితే మాత్రం మేము మరొక దెబ్బతీస్తామనేటటువంటి మారినటువంటి నిర్ణయంతో, మారినటువంటి భారతదేశపు ఆలోచనలతో ఇవాళ భారతదేశ సైనికులు ఎక్కడ కూడా ఒక ఇంచు నష్టం లేకుండా శత్రు దేశాన్ని నాశనం చేసి ప్రపంచ దేశాల్లో వణుగు పుట్టించినటువంటి విధానం చూస్తూ ఉంటే కనుక భారతీయులందరూ ఈ విధంగా గర్వంగా ఉంది. ఇవాళ వారు చేసినటువంటి వారి ప్రతిభకు, సేవలకు, అంకిత భావానికి మేమందరం కూడా ఇవాళ మద్దతుగా తెలిపినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అందుకే మరొకసారి రాజంపేట ప్రాంత ప్రజలందరి తరపున చెప్తున్నాం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు రాజంపేట అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది. ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ వద్ద నుండి ఎన్టీ రామారావు సర్కిల్ వరకు ఈరోజు ఈ బృహత్తరమైన ర్యాలీని ప్రజలందరూ, ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ రావడం చాలా సంతోషకరం. అలాగే దేశ సార్వభౌమత్వానికి, మరి దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు కాపాడేందుకు ఈరోజు భారతదేశం ఎటువంటి చర్యలైనా తీసుకుంటుందనేసి ఉదాహరణ ఈరోజు పాకిస్తాన్ మీద ఉగ్రదాడికి ప్రతీకార చర్య తీసుకోవడం, ఆ సైనికులను గౌరవిస్తూ ఈరోజు తిరంగా ర్యాలీని ప్రజలందరూ ఏకమై మనస్ఫూర్తిగా పాల్గొనడం చాలా. తిరంగా దినాన్ని పురస్కరించుకొని రాజంపేటలో మొన్న జరిగినటువంటి దారుణ హోమానికి ప్రతీకారంగా మన ఇండియా చెప్పినటువంటి సమాధానానికి కృతజ్ఞతాపూర్వకంగా మన సైనికులకు ధీరుగా, దండుగా మేమంతా నీతోనే ఉన్నాం, మేమంతా మీతోనే, దేనికైనా సిద్ధపడతాం, మీకోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలకైనా మీకు అండగా ఉండి మీకు ప్రోత్సాహం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ తిరంగా దినోత్సవం రాజంపేటలో కూటమి తరఫున, జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున ఈ కూటమి తరఫున ఈరోజు చేయడం జరిగింది. ఈ తిరంగాకు ఇంతమంది జనాలు రావడము ఈ యొక్క చూసే దీనికి మళ్ళీ ప్రోత్సాహం జరిగేట్టుగా ఉంది. కాబట్టి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.